Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన వీరమల్లు మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడానికి రెడీ అయిన వెంకీ మామ 100వ సినిమాకి రెడీ అవుతున్న నాగార్జున గారు అండ్ రిటైర్మెంట్ కి రెడీ అవుతున్న ఫ్యాన్స్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే బ్రాడ్ పిట్ F1 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవగా చూడని వాళ్ళ కోసం మూవీని మరోసారి రిలీజ్ చేశారు అండ్ ఫైనలీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది ఈ ఫిలిం. ఆగస్ట్ 22 నుంచి ఓటీటీలోకి రాబోతుంది ఈ సినిమా. ఇక మిషన్ ఇంపాసిబుల్, జురాసిక్ వరల్డ్ రీపర్త్ సినిమాలు HD ప్రింట్ బయటకు వచ్చాయి అండ్ త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరియర్ వీరమల్లు కూడా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. 4 వీక్స్ అగ్రిమెంట్ ప్రకారం ఈ ఆగస్ట్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుంది ఈ ఫిలిం. ఇక తలైవి ఆగస్ట్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతూ ఉండగా ఫహద్ ఫాజిల్ మారీసాన్ ఫిలిం కూడా సేమ్ డే నెట్ఫ్లిక్స్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఇక కింగ్డమ్ సినిమా ఆగస్ట్ 28 నుంచి ఓటీటీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రవితేజ మాస్ జాతర మూవీ పోస్ట్ పోన్ అయింది. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడం దీనికి మెయిన్ రీజన్. మూవీలో ఇంకా 2 సాంగ్స్ అయితే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ట్రైలర్ కట్ కూడా ఇంకా రెడీ కాలేదు. సో ఈ వినాయక చవితికి మూవీ రిలీజ్ కావట్లేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది. నిజంగా బెస్ట్ రిలీజ్ డేట్ ని మిస్ చేసుకుంది మూవీ టీం. సో సెప్టెంబర్ 5 వరకు సాలిడ్ రిలీజ్ లేవి లేనట్టే, 1-2 చిన్న సినిమాలు తప్ప. ఇక ఆగస్ట్ 27న రిలీజ్ కాబోతున్న నారా రోహిత్ సుందరకాండ ఫిలిం ట్రైలర్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ కట్ అయితే చీఫ్ ఫీల్ ఎక్కడ తీసుకురాకుండా మంచిగానే కట్ చేశారు. చూడాలి ఆడియన్స్ ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారు. బాహుబలి ఏపీక్ అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా మూవీ ఐమాక్స్ వర్షన్ లో కూడా రిలీజ్ కాబోతుంది. సో ఫస్ట్ రిలీజ్ లో మిస్ అయిన ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు చూడబోతున్నాం. అది కూడా 2 పార్ట్స్ ఇన్ సింగిల్ ఫిలిం. సూర్య వెంకీ అట్లూరితో చేయబోతున్న సినిమాకి విశ్వనాథన్ అండ్ సన్స్ అనే టైటిల్ ని కన్సిడర్ చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్యకి ఫాదర్ గా అనిల్ కపూర్ కనిపించబోతున్నట్టు టాక్. కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత 1989 నుంచి 1997 వరకు సూపర్ స్టార్డమ్ చూసిన కింగ్ నాగార్జున గారు తర్వాత ఇప్పుడు కూడా విక్టరీ వెంకటేష్ గారితో కాంపిటీషన్ లో నిలబడలేకపోయారు. ఈ రోజుకి వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్న లాంటి ఇండస్ట్రీ హిట్స్ ని డెలివర్ చేస్తే నాగార్జున గారు సైడ్ రోల్స్ అండ్ విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ఫ్యాన్స్ ని కూడా డిసప్పాయింట్ చేస్తున్నారు. రీసెంట్ గా చేసిన సైమన్ క్యారెక్టర్ చూసిన ఫ్యాన్స్ ఇక ఇక్కడితో చాలు, ఇప్పటివరకు చూసిందంతా చాలు, ఇక మేమైతే ఉండలేమంటూ రిటైర్మెంట్ ని కూడా అనౌన్స్ చేసేస్తున్నారు. కుబేరా క్యారెక్టర్ కూడా చూడగలిగాం, బట్ కింగ్ లానే బతుకుతా అనే స్టేట్మెంట్ ని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ కూలీ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ మాకు నచ్చలేదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఇస్తున్నారు అండ్ ఆయనకి లెటర్స్ కూడా రాస్తున్నారు. అలా లెగసీ అంతా కూడా ఒక్క సినిమాతో కొలాప్స్ అయిందని చెప్పొచ్చు. ఇక ప్రజెంట్ నాగార్జున గారు 100వ సినిమాకి రెడీ అవుతూ ఉండగా అయోధ్య అనే రీమేక్ చేసే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి. నాగార్జున గారి బర్త్డేకి 100వ మూవీ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక విక్టరీ వెంకటేష్ గారు రీసెంట్ గానే ఇండస్ట్రీ హిట్ ని డెలివర్ చేయగా ఇప్పుడు చిరు అనిల్ మూవీలో యాక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్ గానే త్రివిక్రమ్ గారి సినిమా కూడా స్టార్ట్ అయింది. హారిక హాసిని ప్రొడక్షన్ లో రాబోతుంది ఈ ఫిలిం. ఇక ఎలానో సంక్రాంతికి వస్తున్నట్టు కూడా ఉండడంతో వెంకటేష్ గారి ఫిల్మోగ్రఫీ కూడా రైజింగ్ లో ఉందని చెప్పొచ్చు. హైప్ ఉన్న సినిమాలన్నీ రీసెంట్ టైంలో ఫ్లాప్ అవుతూ ఉండడంతో ఓజీ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా పెట్టుకోకూడదు. ముఖ్యంగా హైప్ ని బేస్ చేసుకుని సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకోకూడదని ఫ్యాన్స్ అయితే డిసైడ్ అయ్యారు. అండ్ దీన్ని ఫాలో అవుతూ సినిమాలో హీరోయిన్ లుక్స్ కూడా రిలీజ్ చేసింది మూవీ టీం. ఇప్పటికే వదిలిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అవగా సెకండ్ సాంగ్ త్వరలోనే రాబోతుంది. ఇప్పుడు వచ్చేది మెలోడీ సాంగ్. తమ నుంచి మెలోడీ సాంగ్ అంటే ఎలా ఉంటుందో రీసెంట్ టైంలో చాలా వరకు చూస్తూనే ఉన్నాం. ఏది కూడా ప్రాపర్ గా డెలివర్ కాలేదు. చూడాలి ఈ సాంగ్ ఎలా ఉంటుందో. ప్రోమోని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ హైప్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రెజెంట్ ఏ సినిమాలు ఆడుతున్నాయనే దానిపై సెపరేట్ గా వీడియో చేద్దాం. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఓజీకి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.